మీద నమ్మకంతో సిద్ధార్థ హై స్కూల్ తోటి జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలండి. విద్యార్థి దశ మొదటి మొట్టు దాటి వాళ్ళు రేపు ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళిపోతున్నారు. అలాగే నవోదయ సీట్లు కానీ అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ మన మారుమూల గ్రామంలో కార్పొరేట్ స్థాయి కంటే గ్రామీణ స్థాయి నుంచి అత్యధికంగా ప్రతిరోజు అబ్జర్వ్ చేసుకుంటూ పిల్లవాడి ఎన్నుకుబాటుతనాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి మన సిద్ధార్థ ఇంకా ముందు రోజులలో కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాం. అట్లాగే మన కార్పొరేట్ స్థాయిలో డిజిటల్ క్లాస్ అంటే తెలియనటువంటి మన మారుమూల గ్రామంలో కూడా మనం డిజిటల్ క్లాసులు కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరలా వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా 5-6 క్లాసులు ఏర్పాటు చేస్తాం. అంటే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము స్పోకెన్ ఇంగ్లీషు 3 నెలలు మేము మేఘాలయ నుంచి ఒక మేడం తీసుకొచ్చి ముందుగా మన ఏరియాలో వాళ్ళు ఉంటారా ఉండలేరని ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని 3 నెలల్లో మన సక్సెస్ అవుతామా కాలేమని ఓన్లీ ఏ సెక్షన్కి మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. ఏ సెక్షన్లో కూడా 3 నెలల్లో మాకు చాలా ఇంప్రూవ్ కనిపించింది. ప్రతిరోజు మీరు చూడండి, సిద్ధార్థ యూట్యూబ్లో మీకు ప్రతిదీ స్కూల్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇంకా కొన్ని మెసేజెస్ పంపించాలంటే కొన్ని కారణాల వల్ల అందరికీ అది షేర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఇంట్లో 2 పిల్లల్ని సాగటమే మన కష్టం. ఈరోజు మన సిద్ధార్థలో 1670 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వాళ్ళకి తగిన విద్యను అందించుకుంటూ ఏ విద్యార్థి కాడ పొరపాటు లేకుండా అమ్మాయిల విషయంలో కానీ ఎటువంటి పొరపాటు లేకుండా మేము ఎప్పటికెప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ 24 గంటలలో మేము మినిమం 18 గంటల వరకు చేస్తున్నామండి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేము స్టడీ అవర్స్ కానీ వాళ్ళకి ఎన్నుకబడి విద్యార్థులకు ఒక ఏకలవ్య ఒక క్లాస్ లాగా ఏర్పాటు చేసి వాడు 9th క్లాస్ కావచ్చు 8th క్లాస్ కావచ్చు వాడికి ఏమి అక్షరాలు రాకుండా సిద్ధార్థలో జాయిన్ అయితే వాడికి ఏబీసీలు కాని నుండి ఆల్ కానించి నేర్పించడం జరుగుతుంది. ఒక పేరెంట్ ఏమంటాడంటే, సార్ మా అబ్బాయిని మేము తీసుకొచ్చాము మీ స్కూల్కి మిమ్మల్ని నమ్ముకొని, మా వాడికి ఇంకా చదవటం రాలేదు సార్ అంటే ఏబీసీలు కాంచి అతనికి నేర్పించుకుంటూ ఆల్ కాంచి నేర్పించుకుంటూ ఒక ఏకలవ్య ద్రోణాచార్య క్లాస్ అన్ని వేసుకుంటూ ప్రతి నెల అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పిల్లవాడిని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే రాయటము చదవటం రాని విద్యార్థికి వాళ్ళకి రాయటము చదవటము హ్యాండ్ రైటింగ్లో కానీ నీకు డ్రాయింగ్స్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఒక కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన పుల్లల చెరువు మండలంలో మన సిద్ధార్థ హై స్కూల్ నుంచి తీసుకెళ్ళటం జరుగుతుందండి. ముందు రోజులలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్కి వచ్చేసరికి మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడితే మీ పిల్లవాడు కూడా మీతోటి పాటు కార్పొరేట్ ధీటుగా మన పల్లెటూరు నుంచి కూడా తయారు చేస్తున్నామని ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేస్తున్నామండి. ఇంకా ముందు రోజులలో వాళ్ళకి ఐఐటి ఐఓఎం నీట్ అంటే 3వ తరగతి నుంచి 10th క్లాస్లో బేసిక్స్గా పిల్లవాడికి అందిస్తే ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళు మెయిన్స్లో విజయం సాధించగలుగుతారు. తరగతి నుంచే స్టార్ట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ పోయేసరికి పిల్లవాడికి చాలా ఈజీగా ఉంటుంది. మన మారుమూల ప్రాంతం నుంచి కూడా మేము కార్పొరేట్ ధీటుగా తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి విద్యార్థికి మ్యాథమెటిక్స్ కాదు, అలాగే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆ 3 సబ్జెక్టులలో
అత్యధికంగా మార్కులు వస్తాయి. నిన్ననే 10th క్లాస్ నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే మన స్కూల్ నుంచి ఒక పాప వెళ్ళింది. ప్రతి దాంట్లో 100కి 100, ప్రతి సబ్జెక్ట్లో 100కి 100 వచ్చింది. నిన్న స్టేటస్ పెట్టారు ప్రిన్సిపాల్ సార్. ఒక ఇంగ్లీష్లో మాత్రమే 95 వచ్చాయి. అంటే మన స్కూలు ఎక్కడికి వెళ్ళిందో చూడండి. మన స్కూలు స్టేట్ దాటి అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక నీట్ ఎగ్జామ్లో 432వ ర్యాంక్ సాధించారు. అట్లాగే మన స్కూల్ నుంచి IIIT కూడా ఒక 6 సాధించారు. అట్లాగే ఈ సంవత్సరం 2 IIITలు వస్తే నేను నూజివీడు వెళ్ళాను. అక్కడికి వెళ్తే మన స్కూల్లో చదివిన విద్యార్థులే నా చుట్టూ కమ్ముకున్నారు. 11 మంది సిద్ధార్థ నిలిచిపోయిన విద్యార్థులు నూజివీడు IIITలో ఉన్నారు. అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంత స్థాయికి పోయినామంటే ముట్టుకుల అనే విలేజ్ ఎవరికి కూడా తెలియదు. వాళ్ళని కూడా అదే విధంగా తయారు చేసి మేము ముందుకు సాగించడం జరుగుతుంది. అట్లాగే సమయం అతీతమైందండి. సాయంకాలం స్పీచ్ ఉంటాయి. అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు మాకు సహకరించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే పిల్లలు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఒకటే చెప్తున్నా, కార్యక్రమం ముందుగా జరగబోయేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 9th క్లాస్ ఆర్ 10th క్లాస్